హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా ప్రభాకర్ బ్లాగ్స్ 6. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మామిడికాయ వరుగులు చేస్తున్నాము. ఈ విధంగా సమ్మర్లో చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ముందుగా మామిడికాయలన్నీ వాటర్లో వేసి ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న మామిడికాయలను ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం తుడుచుకోవాలి. తుడుచుకున్న మామిడికాయలని పొట్టు లేకుండా పీలర్ తోటి పొట్టును తీసేసేయాలి. ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయలన్నిటిని పొట్టు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మనం మామిడికాయలని కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడికాయలన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎండలో ఎండబెడతాం కాబట్టి ఎండినాక అవి ఎండిపోయినాక చిన్నగా కనిపిస్తాయి. అందులోకి మనము 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆ పసుపు ఉప్పు అనేది ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఒక రాత్రి మొత్తం నాననివ్వాలి. మరుసటి రోజు స్లాబ్ పైన ఎండలో ఒక క్లాత్ వేసి ఆ ముక్కలన్నీ ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా మనము చేసుకుంటే ఈ
మామిడికాయ వరుగులు అనేటివి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇది చూడండి, కొంచెం ఎండాయి. వెండిన వాటిని మనం ముందు రోజు నానబెట్టుకున్న డబ్బాలో కొంచెం రసం అనేది ఊరుతుంది. ఆ రసంలో వేసుకొని ఈ విధంగా 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకున్న వాటిని మనం పప్పులోకి కానీ, ఈ మామిడికాయ ముక్కలని పొడిగా చేసి సాంబార్లో కానీ అలా మనం సంవత్సరం పాటు వాడుకోవచ్చు. చూడండి, 3 డేస్ తర్వాత ఈ విధంగా బాగా ఎండాయి. మామిడికాయ వరుగులు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.